అనుదినం దేవునితో. ఇట్లా ఈ చిన్న బిడ్డగా ఉన్న వ్యక్తి పాపము వయసుతో పాటు పెరిగి లోకం వైపుకు ఆకర్షితుడైపోయి కమ్యూనిజం వైపు బాగా ఆకర్షితుడైపోయి దేవుడే లేడు, అసలు ఎక్కడ ఉన్నాడు దేవుడు అనేటువంటి కఠినమైన హృదయాన్ని అతడు కలిగి ఉన్నాడు. తల్లి చాలా ఏడ్చిందంట. చిన్న వయసులో సండే స్కూల్లో చక్కగా పాడిన వ్యక్తి, చక్కగా దేవుని సన్నిధిలో ఆడిన వ్యక్తి ఏంటి అబ్బాయి ఇలా అయిపోయాడని చెప్పి తల్లి తన కుమారుని కొరకు కన్నీళ్లతో ప్రార్థించడం మొదలుపెట్టింది. ఒకానొక దినమందు ఈ చిన్నవాడు 9 మైళ్ళ దూరానిలో ప్రయాణమై వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంది. తల్లి ప్రయాణమైపోయింది, కొడుకు ఇంట్లో ఉన్నాడు. నా ఇంట్లో ఉన్నటువంటి నా కుమారుని తండ్రి నీ శక్తి తాగనివ్వండి, అతని హృదయాన్ని మెత్తనపరచండి ప్రభువా, నీవు ఆకర్షించుకోండి ప్రభువా అని ప్రార్థన చేస్తుంది. 9 మైళ్ళ దూరంలో ఉన్న తల్లి ప్రార్థన తరంగాలు ఈ ఇంట్లో ఉన్నటువంటి కుర్రవాడైనటువంటి హడ్సన్ టేలర్ను తాకి అతనికి ఒక ప్రేరేపణ వచ్చింది. నాన్న యొక్క లైబ్రరీకి వెళ్ళి ఇంట్లో పుస్తకాలు, ఆత్మీయ పుస్తకాలను పెట్టుకుంటారు కదా, అక్కడ ఒక పుస్తకం తీసుకొని చదువు అని ప్రేరేపణ వచ్చిందంట. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక బుక్ తీసుకున్నాడు. అందులో యేసు ప్రభు శిలువలో పలికినటువంటి 7 మాటలు, దాని ధ్యానం అక్కడ ఉంది. దాన్ని చదివిన వెంటనే అతనికి గ్రహింపు వచ్చింది. నా పాపమును బట్టి, నా దోషమును బట్టి కలువరి శిలువలో యేసు మరణించినాడా, అట్లా గ్రహించుకున్నాడు. ప్రార్థన ఎంత గొప్ప శక్తిని చూడండి. అమ్రాము, యొకెబెతు, మిర్యాము అలాగే అహరోనులు చేసేటువంటి ప్రార్థన తరంగాలు ఫరో కుమార్తె ఇంటిలో ఉన్నటువంటి మోషేను తాకినాయి. మోషే కూడా అద్భుతంగా మార్చబడ్డాడు. దేవుని చేత ఆకర్షించబడిన తర్వాత, దేవుడు మోషేను నాయకుడిగా చేసిన తర్వాత ఏం జరిగింది? ఇంకా వాళ్ళు ఎర్ర సముద్రమును దేవుడు చీల్చాడు అని అద్భుతంగా దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న బానిసత్వం నుంచి, ఫరో బలం నుంచి, పాపపు బంధకాల నుంచి, మరణం నుంచి దేవుడు ఎంత అద్భుతంగా విడిపించినాడో వాటన్నిటిని కూడా ఆమె జ్ఞాపకం చేసుకుంటూ, ఆమె మాత్రమే కాదు తనతో పాటు నిర్గమకాండం 15వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో ప్రవక్తయగు మిర్యాము తంబురను చేతబట్టుకునెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి పల్లవెత్తి పాడుతుందంట. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రంలో పడద్రోసెను. అలాగ మిర్యాము రక్షణ గీతము రాసింది, పాడుతూ ఉంది. మనకి ఎలాంటి తలాంతుని దేవుడు ఇచ్చినాడు? నీకు పాటలు పాడే తలాంతును కనుక దేవుడు ఇచ్చినట్లయితే నీ కొరకు మాత్రమే నీవు నీ తలాంతులను తృప్తిపరచుకొని ఉండకూడదు. దేవుణ్ణి తృప్తిపరచడానికి దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడు. మిర్యాములో ఏముంది? కృతజ్ఞత ఉంది. ఎవరు పాడగలరు? ఇప్పుడు ఎప్పుడన్నా పాడమంటే మనం గమ్మున ఉంటాం, సైలెంట్గా ఉంటాం. ఎందుకని? దేవుడు నీకు మేలు చేయలేదా? దేవుడు ఎన్ని అపాయం నుంచి తప్పించాడు, నీ సమస్తమైన విషయంలో దేవుడు నిన్ను కాపాడిన దేవుడు తన సామర్థ్యముతో ఎన్ని విషయాలను నిన్ను రక్షించినాడు, ఎన్ని విషయాలను నీకు చావు గోతి నుంచి తప్పించినాడు, ఎన్ని విషయంలో దేవుడు నీ భయంకరమైన దరిద్రమైన స్థితి నుంచి లేవనెత్తి రోజు ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి సాయం చేశాడు, కష్టంలో ఆదరించినాడు దేవుడు. వాటన్నిటిని ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయంలో దేవుణ్ణి, ఆయన గొప్పతనాన్ని ఆయన సన్నిధిలో మనము పాడుతూ స్తుతించాలి. ఎంత చక్కగా పాడుతూ చూడండి. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, నీవు పరిశుద్ధతను బట్టి మహనీయుడు. మనం పాడుతూ ఉంటాం, యెహోవాను గానము చేసేదము ఏకముగా, వేల్పులలోని సముడేవుడు, పరిశుద్ధ మహనీయుడా, నీవు పూజింపదగిన వాడవు, నీవు అద్భుతములు చేయవాడవు. దేవుణ్ణి స్తుతించడం అంటే ఇక వీళ్ళ తర్వాతనే ఎవరైనా. తర్వాత దావీదు కూడా స్తుతిస్తున్నాడు. నాకు ఆనంద సంతోషములు కలుగజేవు దేవా, నీ యొద్దకు నేను చేరి ఉన్నాను నాయన అని కీర్తన గ్రంథం 43వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా దావీదు ఏం చేస్తున్నాడు? సితార పట్టుకుంటున్నాడు. నా దేవా, నా దేవా, నా తండ్రి, నీవు మహా గొప్ప దేవుడు అయ్యా, నాకు ఈరోజు నేను ఆనందంగా సంతోషంగా ఉండగలిగినానంటే అదంతా కూడా నీ కృపనే తండ్రి అని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆయన రక్తం ద్వారా మన పాపమును కడుక్కుని మనం మౌనంగా ఎలా ఉండగలం? నీవు మౌనంగా ఉన్నావంటే నీ దేవుని సన్నిధిలో నీవు స్తుతించే మనసు లేదు. సనిగే మనసు ఉన్నవారు స్తుతించలేరు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సనుగుడు మంచిది కాదు. నాకు ఇది లేదు, అది లేదు, అది చేతకు, అది కొనాలి, ఇది కొనాలి, అది లేదు, ఇది లేదనేది కాదు మనం కలిగి ఉండాల్సింది. కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం దేవునికి ఇష్టమైన కార్యం.
ఆయన స్తుతుల మీద ఆసీనుడు ఉన్న దేవుడు కనుక దేవా నీవు పూజ్యనీయుడవు ప్రభువా. దేవుణ్ణి ఎరగడమే గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో చక్కగా ఆనందంగా ఉండడము గొప్ప భాగ్యం. చూడండి ఎంత చక్కగా కీర్తనకారుడు 40వ అధ్యాయము 10వ వచనంలో స్తుతిస్తున్నాడు కీర్తనకారుడు. దేవా నీ సత్యమును, నీ రక్షణను, నీ కృపను మహాసమాజమునకు వెల్లడి చేయక నేను ఉండలేను. దేవుడు తప్పకుండా మన జీవితాలలో చేసినటువంటి మేలును బట్టి స్తుతించాలి. ఇక్కడ ఏం చేస్తుందంట, ఇక్కడ నాట్యం కూడా ఆడుతున్నారంట. దేవుడు చేసినటువంటి మేలులకు మైమరిచిపోయి నాట్యం ఆడుతున్నారు. నాట్యం అనేది తమ ఆనందాన్ని వ్యక్తపరచడానికి చేసే సాధనం, లేదా ఎదుటి వారిని ఆనందపరచడానికి వాడేటువంటి ఒక సాధనం. నీకు ఆనందంగా ఉన్న నాట్యం ఆడతావు, లేదా ఎదుటి వారిని ఆనందపరచాలన్న నాట్యం ఆడతావు. దావీదు తన ఆనందాన్ని వ్యక్తపరచడానికి నాట్యం అన్నాడు. ఎప్పుడు వాడినాడు? దేవుని మందసాన్ని పట్టణానికి తెచ్చేటువంటి క్రమములో దావీదు నాట్యమాడుతూ దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాడు. తర్వాత ఎదుటి వారిని ఆనందపరచడానికి ఒక నాట్యం జరిగింది. ఎక్కడ జరిగింది? హేరోదు బర్త్డే ఫంక్షన్లో హేరోదియ కుమార్తె అతన్ని సంతోషపరచడానికి నాట్యమాడి బహుమతిని పొందింది. అది లోక సంబంధమైనటువంటి నాట్యం. లోక సంబంధమైన నాట్యము డబ్బు కొరకు, ధనము కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు నాట్యమాడతారు. దేవుని సన్నిధిలో ఆడే ఆత్మ సంబంధమైన నాట్యానికి దేవునికి కృతజ్ఞతగా ఎంత మేలు చేశారు తండ్రి, ఎంత అద్భుతం జరిగించారు ప్రభు అని అలాంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నాట్యమాడింది మిరియా. ఏది ఏమైనప్పటికీ కూడా నాట్యం ఆడమని ఆడకూడదని కాదు, కానీ సంతోషాన్ని వ్యక్తపరిచే విధంగా పాటలు, తంబురు చేత పట్టుకోవడం, వాయిద్యాలు వాయించడం లాంటివి చేస్తా ఉన్నాం. మరి మన జీవితంలో చేస్తున్నామా? దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలుకు మిరియాము వలె ఎన్నడైనా పాడుతూ ఉన్నావా? చక్కటి గొంతిచ్చినాడేమో దేవుడు, లేదా వాయిద్యాలు వాయించే కృపావరం ఇచ్చి ఉండొచ్చు, లేదంటే చప్పట్లతో కూడా కొంతవరకు దేవుణ్ణి స్తుతిస్తూ మైమరచి ఆయన ప్రేమను, ఆయన యొక్క మంచితనాన్ని పొగుడుతూ పాడాలి. ఆ తలాంత్ అనేది ఇతర స్త్రీలను, ఇతర వ్యక్తులను దేవుని వద్దకు ఆకర్షించే విధంగా ఉండాలి. మిరియాము చేసింది. దేవుడు చేసిన కార్యముల గురించి పాడుతుంది. ఆ పాటలను బట్టి ఇతరులు దేవుని వద్దకు ఆకర్షితులైపోతున్నారు. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని వద్దకు ప్రజలను ఆకర్షితులు అయ్యే విధంగా చెయ్యాలి. అంటే రెండవదిగా ఆమె ఏం చేస్తుంది? బాధ్యతను సక్రమంగా నెరవేర్చింది. దేవుని సంకల్పము, దేవుని ఏర్పాట్లు తన వంతు కృషి తాను చేయగలిగింది. తర్వాత దేవుడు చేసినటువంటి మేలులకు దేవుణ్ణి స్తుతిస్తుంది మిరియాం. మంచి కార్యం, ఇంతవరకు మంచిదే. తర్వాత మిరియాము జీవితంలో ఒక సనుగుడు అనేది వచ్చేసింది. సనుగుడు, సర్వీస్ పెరిగే కొద్దీ ఏమొస్తుంది? గర్వం వచ్చేస్తుంది. అంతేనా? సర్వీసు కొత్తలో ఉన్నప్పుడు ఎట్లుంటుంది? తగ్గించుకొని ఉంటాం. తర్వాత పెరిగే కొద్దీ గర్వం అనేది మనకు వచ్చేస్తుంది. చూడండి, ఫస్ట్లో జాబ్లో జాయిన్ అయ్యారనుకో, ఎవరైనా చాలా పర్ఫెక్ట్గా జాబ్ చేయాలనుకుంటారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో నీకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందనుకో, దొంగలను ఖచ్చితంగా పట్టుకోవాలి, అవినీతి పరులను ఏరిపరేయాలి, నేను భలే కరెక్ట్గా జాబ్ చేయాలనుకుంటారు. అదే పోలీస్ కానిస్టేబుల్ సంవత్సరాలు గడిచే కొద్దీ దసరా మామూలేరా నాయన, మామూలుగా ఇస్తుంటారు, ఖచ్చితంగా పంచుకోవాలి, సంక్రాంతి పండుగ పంచుకోవాల్సిందే, గ్యారెంటీ, ఇదంతా మంచి, ఇదంతా తప్పదు, చేయాల్సిందే, ఉద్యోగంలో ఉన్నాక ఇవన్నీ తప్పదు, దాన్ని బట్టి మనం నడవాల్సిందే అనుకొని తను తాను సమర్థించుకొని ఏం చేస్తుంటారు? ఆ రూట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంక ఇప్పుడు అవినీతి, నీతి, పట్టుకోవాలి, దొంగను పట్టుకోవాలి, ఇది ఏమి ఉండదు. సర్వీస్ పెరిగే కొద్దీ మనిషికి ఏమైపోతుంది? ఆ ఎన్విరాన్మెంట్ వైపుకు ఇతడు కూడా మొగ్గు చూపడం అలవాటైపోతుంది. సర్వీస్ పెరిగిపోయింది. ఇక్కడ మిరియాముకు కూడా మోషేతో, అహరోనులతో దేవుని సేవలో తోడ్పడి సర్వీస్ పెరిగే కొద్దీ ఇక ఈమెలోకి ఏమొచ్చేసింది? అహంకారం వచ్చేసింది, గర్వం వచ్చేసింది, సనుగుడు వచ్చేసింది. ఎందుకు వచ్చింది సనుగుడు? చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, సంఖ్యాకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో, మోషే కూషు దేశస్థురాలైన స్త్రీని వివాహమాడినప్పుడు మిర్యాము, అహరోనులు మోషేకు వ్యతిరేకంగా సనిగినట్లు ఇక్కడ చెప్పబడుతుంది. మోషే అంట కూషు దేశస్థపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతడు పెళ్లి చేసి కొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము, అహరోనులు అతనికి విరోధముగా, మోషేకు విరోధముగా మాట్లాడిరి.
అసలు ఎవరు ఈ సిప్పోరా? సిప్పోరా కూషు దేశస్తురాలు కాదు. అసలు సిప్పోరా ఎవరంటే చూడండి, సిప్పోరా తండ్రి పేరు ఇత్రో. ఆ మాట ఎక్కడుంది? నిర్గమకాండం 2:16 మిద్యాను యాజకుడైన ఇత్రో అని నిర్గమకాండం 2:16 వ్రాయబడి ఉంది. ఈయన కూతురే సిప్పోరా. అయితే ఇక్కడ ఏమని రాసి పెట్టినారు? కూషు దేశస్తురాలైన ఈమెను పెళ్లి చేసుకుని ఉన్నాడు కాబట్టి ఆ స్త్రీని బట్టి, రియల్గా చెప్పాలంటే ఇది సాకు, ఇది నిజం కాదు, ఇది ఒక అబద్ధపు సనుగుడు. అసలు నిజంగా ఈమె సనగాల్సిన అవసరం కూడా లేదు. కూషు దేశం నుండి వచ్చినంత మాత్రాన ఆమె కూషు దేశస్తురాలు కాదు. కానీ ఆదికాండం 25:1-2 ఏమని రాసి పెట్టినారంటే, అబ్రహాము పునర్వివాహము చేసుకున్న తర్వాత, అంటే అబ్రహాము షారా చనిపోయిన తర్వాత మళ్ళా కెతురా అనే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను, ఆమె పేరు కెతురా. ఆమె అతనికి అంటే అబ్రహాముకు జిమ్రాను, యక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షువహు అను వారిని కనెను. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సిప్పోరా అబ్రహాము సంతానము. అబ్రహాము సంతానమే కదా, ఆమె అన్యురాలు కాదు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఆ స్త్రీని బట్టి మోషే మీద సనుగుతున్నారు. తిరుగుబాటు ఆత్మ. ఇద్దరూ దేవుని సాధనాలే, మిర్యాము అహరోన్లు. కానీ అక్కడ సనుగుడు ఆత్మ పట్టుకుంటా ఉంది. ఇది సనుగుడు కాదు, అసూయ. ఎందుకు ఈ అసూయకు మిర్యాము లొంగిపోవలసి వచ్చిందంటే, ఆ కాలంలో మోషే దగ్గరికి యాజకుడైనటువంటి ఇత్రో సిప్పోరాను, అతని కుమారుడైనటువంటి ఎలియాజరును, గెర్షోమును, ఇద్దరు కొడుకులు కదా మోషేకు. ఒకరు గెర్షోము, ఇంకొకరు ఎలియాజర్. ఈ ఇద్దరు కొడుకులను మోషే భార్య అయినటువంటి సిప్పోరాను తీసుకొని సీనాయి కొండ వద్దకు వచ్చి మోషేకు అప్పగిస్తాడు. బాబు ఇదిగో నాన్న నీ కుమారుడు, ఇద్దరు నీ కుమార్తె అని చెప్పి అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత అక్కడ మోషే మామ ఇత్రో ఒక దృశ్యాన్ని చూస్తాడు. నిర్గమకాండం 18 చాలా పెద్దగా ఉంది. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నీట్గా చదువుకుంటే మీకు అక్కడ అర్థమవుతుంది సన్నివేశం. ఏం సన్నివేశం అక్కడ జరుగుతుందంటే, మోషే అందరికీ తీర్పులు తీరుస్తూ ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వస్తున్నప్పుడు వారికి ఈయన దగ్గరికి వచ్చి తీర్పు తీరుస్తూ ఉంటాడు. పాపం మోషే కూర్చోంటాడు, లైన్గా నిలబడుకొని ఉంటారు. అప్పుడు మోషే మామ ఒక సలహా ఇస్తాడు. ఏమంటే, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని తీర్పులు తెలుసుకున్నటకు ప్రజలు మోషే వద్దకు వచ్చి నిలిచి ఉండడము చూచి, నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను, దేవుడు నీకు తోడై ఉండును. నీవు ప్రజలందరికీ సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పాటు చేసుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను అని ఆలోచన చెప్తాడు ఇత్రో. ఈ ఆలోచన బాగుంది కదా, కరెక్టే కదా. వేల మంది పాపం పొద్దు నుంచి సాయంత్రం వరకు నిలబడడం, అంత టైం కూడా సరిపోవటం లేదు, అలసిపోతున్నారు. కాబట్టి నువ్వు వచ్చేసి 1000 మందికి ఒకడిని, 100 మందికి ఒకడిని, 50 మందికి ఒకడిని, 10 మందికి ఒకరిని ఇట్లా పెట్టేసావు అనుకో, ఈజీగా అయిపోతుంది కదా. అయితే ఎలాంటి వారిని నువ్వు నియమిస్తావు? దైవ భక్తి కలిగి ఉండాలి, మంచి సామర్థ్యం కలిగి ఉండాలి, లంచగొండులుగా ఉండకూడదు, సత్యము విషయంలో ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులను నీవు న్యాయాధిపతులుగా నియమించు. అక్కడి నుంచి న్యాయాధిపతులు వచ్చినారు. సరే అని చెప్పి మోషే తన మామ అయినటువంటి ఇత్రో సలహా పాటిస్తాడు. అది ఈమెకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఐగుప్తు బానిసత్వం నుంచి, ఫరో బలం నుంచి ఇశ్రాయేలీయులను మేము నడిపించినప్పుడు మేము మోషేకు చెరొక పక్క సహకారులుగా ఉన్నాం, సలహాదారులుగా ఉన్నాం, ఆలోచించేవారుగా ఉన్నాం. ఇప్పుడు ఈయన కొత్త వ్యక్తి ఇత్రో వచ్చి సలహా ఇచ్చేసరికి మోషే చక్కగా తలాడించి, రైట్ నువ్వు చెప్పేది బాగుంది అని చెప్పి ఇన్నాడే. నూతన వ్యక్తులకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మోషే మిర్యామును చాలా బాధించింది. ఇది నాకు నచ్చలేదు. సిప్పోరాను హెచ్చించడం నాకు నచ్చలేదు.
సిప్పోరు వాళ్ళ తండ్రికి, సిప్పోరు వాళ్ళ అన్నదమ్ములకు నువ్వు మర్యాద ఇవ్వడం మాకు నచ్చలేదు. చూడండి, ఈ నచ్చలేదు అనేటువంటి ఆలోచనతో సనిగింది బాగా మనసులో మిర్యాం. ఆమెను చేసుకోవడం బట్టి కాదు, ఆమె ఫ్యామిలీకి ఇతడు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఈమెకు నచ్చలేదు. ఆ మ్యాటర్ చెప్పకుండా నువ్వు కూషిష్ దేశస్తురాలని చేసుకోవడం మాకు నచ్చలేదు, మీ ఫ్యామిలీ నచ్చలేదు, వాళ్ళ ఆలోచన నచ్చలేదు, వాళ్ళకు నువ్వు ఇచ్చే ఆధిక్యత మాకు నచ్చలేదు అని చెప్పి ఈమెలోకి అసూయ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఊరుకుందా? ఈమెలో ఉన్న అసూయను ప్రధాన యాజకుడైన అహరోనుతో తన బాధ పంచుకుంది. ఎవరి మాటలంటే వాళ్ళ మాటలు వినకూడదండి. అందుకే జోగారు అంటారు, ఎవరైనా చెడు సమాచారం తీసుకొని నీ వద్దకు వచ్చినప్పుడు నీవు ఆసక్తితో వినే వ్యక్తివైతే నీలో ఏదో చెడు ఉందని అర్థము. చెడు ఉన్న వ్యక్తి చెడును స్వీకరిస్తాడు, మంచి ఉన్న వ్యక్తి చెడును ఖండిస్తాడు. నోరు మొయ్, నువ్వు మాట్లాడే మాటలు నేను మోషేను ప్రేమించనివ్వకుండా చేస్తాయి. ఏం మాట్లాడుతున్నా మిర్యాం? తప్పు కదా, అది తప్పు కదా. మోషే నాయకుడు. మోషే ఎవరు? కొండ మీదకి వెళ్ళి దేవునితో సంభాషణ చేసే వ్యక్తి. అతనికి అంత లేనిదే ఆలోచనను తీసుకుంటాడా? ప్రార్థన పడినటువంటి మోషేకు వాళ్ళ మామకు సలహా ఇస్తే ఈ సలహా వెంటనే వింటాడా? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు ఇది నీ చిత్తమేనా, ఇది అవునా కాదా అని ఆలోచించి ప్రార్థించి కదా తీసుకునేది. అంత మాత్రాన మనం ఎందుకు మోషే మీద సనుక్కోవాలి అని ఇతడు కూడా ఒక మంచి ఆలోచనతో ఉండి ఉన్న వ్యక్తి అంటే ఖచ్చితంగా అహరోను మిర్యామును ఖండించేవాడే. ఆల్రెడీ అహరోనులో కూడా సనుగుడుంది. అహరోనులో కూడా కొంతమేరకు కొత్త వ్యక్తులకు వచ్చిన ఇంపార్టెన్స్ నచ్చలేదు కాబట్టి అతడు కూడా ఆమెకు ఏకమై, దేవుడు మాతో మాత్రం బలిగించలేదా? నువ్వు మాత్రమే సేవకుడివా? నిన్ను మాత్రమే సేవకు పిలిచినాడా? మమ్మల్ని మాత్రం పిలవలేదా? మా సహాయం లేకుండానే నువ్వు అద్భుతాలు చేయగలిగినావా? నేను మాత్రం నువ్వు కర్ర చాపమంటే చాపాను కదా. నేను కూడా నీకు ఈ అద్భుతాలు చేసే విషయంలో సహకారులుగా ఉన్నాం కదా. దేవుని దృష్టి మా మీద లేనిదే మమ్మల్ని వాడుకుంటాడా? ఇంకా రకరకాల ఆలోచనలు చూడండి. ఇలాంటి ఆలోచనలు దేవునికి నచ్చలేదు.